కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో వరద నీటితో మునిగిన ప్రాంతాలను సీఐ హరికృష్ణ పరిశీలించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారు ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. గ్రామస్తుల సమాచారం మేరకు శ్రీరాములపల్లి గ్రామానికి వెళ్లి సీఐ హరికృష్ణ గ్రామంలో వరద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తుల సహకారంతో నీటిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ మాట్లాడుతూ వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇళ్లలో వరద నీరు చేరిందని అన్నారు. శిథిలావస్థలోని ఇళ్లలో నివాసం ఉండరాదని తెలిపారు. అత్యవసరమైతే బయటకు రావాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే 100కు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, విజేందర్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కారణం బేస్మెంట్ కట్టడం గోడ కట్టడు అడ్డం కట్టడు ప్లేస్ దానికి అసలే కాలేదు. కొంచెం మేము నీళ్ళనే ఉన్నాం. మా అమ్మను కొంచెం కారు నుంచి మా ఇంటికి వచ్చి నన్ను చెయ్యాలి మీరు అయితే, లేకపోతే మేమైతే మొత్తం కొట్టుకపోతాను. కొంచెం మీరు వచ్చేసి ఇళ్ళకి వచ్చినాయి, మేము బయటికి పోయేటట్టు లేదు. మొత్తం లాట్లు తిండినాయి, మొత్తం ఇళ్ళకే నీళ్ళు వచ్చినాయి. మేము ఇప్పటి వరకు మంచి రుసుగా తాగలేదు, బయటికి పోయేటట్టుగా లేదు మా పరిస్థితి. గ్రామంలో పైనుంచి పంట పొలాల నుంచి వచ్చే వరద ఇళ్లలోకి చేరి కొన్ని ఇళ్ళు వరద నీటిలో మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా కాలనీలో కూడా వరద నీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానిక ప్రజల సహకారంతో అక్కడున్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి అక్కడున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇంకా 3 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అదేవిధంగా రైతులు కూడా ఈ వర్షం కారణంగా పంట పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కరెంటు మోటార్లు కూడా కొంచెం చూసి, అంటే కరెంటు షాక్ ఉంటే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా చూడాలని మాకు విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరికైనా కూడా ఏమైనా సమస్య ఉంటే డయల్ 100 చేసి మా సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.